హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందంటే, జ్యోత్స్న తన లవ్ని రిజెక్ట్ చేసిందనే కోపంతో గౌతమ్ బర్త్డే పార్టీలో తనని హేళనగా చేసినట్లుగా మాట్లాడుతాడు. కార్తిక్కి జ్యోత్స్న అంటే ఇష్టం లేదని వాగుతాడు. దీప కోసం ఏనాడో వచ్చాడంటూ కదా అంటూ పారిజాతం దీర్ఘాలు తీస్తుంది. తన మాటలకు సుమిత్ర, శివనారాయణ అడ్డుకట్ట వేస్తారు. అప్పుడే శౌర్యని ఎత్తుకొని దశరథ కిందికి దిగుతాడు. తాతయ్య నాకు చాలా చాక్లెట్స్ ఇచ్చాడని సంతోషంగా చెప్తుంది శౌర్య. ఇన్ని ఎందుకు ఇచ్చారని అంటుంది దీప. నా కూతురికి పెళ్ళై పిల్లలు పుడితే మనవరాలతో ఆడుకుందామని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు ఒక కూతుర్ని మనవరాల్ని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురు మీద చనువు ఉంటుంది. ఆ చనువుతోనే చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలని అంటాడు శివనారాయణ. అయినా వాళ్ళకి బరువయ్యాను, కానీ వాళ్ళకి బాధ్యతనయ్యానని దీపం మనసులో అనుకుంటుంది. సుమిత్ర నాకు మొత్తం చెప్పింది. చంటిదాన్ని ఇప్పుడే స్కూల్లో చేర్పిస్తానని చెప్తాడు. ఇక్కడ స్కూల్ అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని పారిజాతం అంటే శివనారాయణ కౌంటర్ వేస్తాడు. ఇంకా నువ్వు ఊరు వెళ్ళే ఆలోచన మానుకో, ప్రశాంతంగా ఉండు దీప అని శివనారాయణ అంటాడు. ఇప్పుడు నీకు కూతురు మాత్రమే కాదు, కుటుంబం కూడా ఉంది. నీ గురించి నిర్ణయం తీసుకున్నాను, నువ్వు ఉంటున్నావు అంతేనని దశరథ తేల్చి చెప్తాడు. దీప మౌనంగా ఉండేసరికి ఏమైనా ఇబ్బందా అని అడుగుతాడు. తను ఇక్కడ ఏ పని చేయకుండా ఉండలేనని దీపంగా మౌనంగా చెప్తుంది. నీ ఇష్టం, కానీ చేసే పనులో ముందు తనకి ఇంకా మాట చెప్తే చాలని సుమిత్ర అంటుంది. ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనరు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తనతో చెప్పమని అంటుంది. దీంతో దీప ఉండేందుకు ఒప్పుకుంటుంది. దీప వెళ్తే ప్రశాంతంగా ఉందామని అనుకుంటే ఆపి నెత్తిన కూర్చోబెట్టారు. ఏం జరుగుతుందో ఏమోనని పారిజాతం కంగారు పడుతుంది. అనసూయకు డబ్బులు ఇచ్చి మల్లేష్ హైదరాబాద్ పంపిస్తాడు. తన ఇంటి జోలికి రావద్దని చెప్తుంది. నీ ఇల్లు పడగొట్టి వైన్ షాపు కట్టిస్తానని మల్లేష్ తెగేసి చెప్తాడు. జ్యోత్స్న బర్త్డే పార్టీ జరుగుతుంది. కార్తిక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు, కానీ ఇక్కడ పార్టీ జరుగుతుంటే అక్కడ తనని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. దీపకు సాయం చేయడం గురించి ఆలోచిస్తాడు. జ్యోత్స్న డ్యాన్స్ చేస్తూ ఉంటే గౌతమ్ కార్తిక్ను చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న తన లవ్ని రిజెక్ట్ చేసింది గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటాడు. జ్యోత్స్న దగ్గరకు వచ్చి కార్తిక్ గురించి చెడుగా మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. నువ్వు మీ బావ అంటే ఇష్టమని, తన కోసమే పుట్టానని చెప్తావు, కానీ మీ బావ పార్టీతో సంబంధం లేనట్టుగా కూర్చున్నాడని రెచ్చగొడతాడు. నువ్వు మీ బావతో డ్యాన్స్ చేస్తే ప్రేమ ఉన్నట్టు అంటూ జ్యోత్స్నని ఊసగొల్పుతాడు. జ్యోత్స్న వెంటనే కార్తిక్ దగ్గరకు వెళ్ళి తనతో డ్యాన్స్ చేయమని అడుగుతాడు. గౌతమ్ మందు ఆఫర్ ఇస్తాడు. ఇష్టం ఉండదని కార్తిక్ అంటే పార్టీ అంటే ఇష్టం లేదా, లేదంటే జ్యోత్స్న అంటే ఇష్టం లేదా అంటాడు. కార్తిక్కి కోపం వస్తుంది. నీ అంత ఎఫెక్టివ్గా మీ బావ నీ మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదని చిచ్చు పెడతాడు. బావ నువ్వు చెప్పొచ్చు కదా, జో నాకు కాబోయే భార్య, తనంటే నాకు చాలా ఇష్టమని చెప్పొచ్చు కదా అంటుంది. అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదని, ఇది తన వ్యక్తిగతమని అంటాడు. మరదలిగా నీ మీదే నాకు ఎప్పుడూ ఒక అభిమానం ఉంటుందని చెప్పేసి కార్తిక్ వెళ్ళిపోతాడు. నువ్వు ప్రేమ అంటున్నావు, మీ బావ అభిమానం అంటున్నాడు, అంటే ప్రేమ లేదన్నమాట అని గౌతమ్ జ్యోత్స్నని అవమానిస్తాడు. నీకు బావ అంటే ప్రాణం, కానీ మీ బావకు నువ్వు కేర్లెస్ అని రెచ్చగొడతాడు. జ్యోత్స్న కోపంగా అక్కడ ఉన్న మందు మొత్తం తాగేస్తుంది. దీప ఇంటి దగ్గర ఉన్న అనసూయ గురించి ఆలోచిస్తుంది. ఖాళీ చేతులతో వెళ్ళే కంటే ఇక్కడే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి వెళ్ళి అప్పులు తీర్చాలని అనుకుంటుంది దీప. తనకి ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టంగా ఉందని శౌర్య చెప్తుంది. శౌర్య నరసింహ గురించి చెప్తుంది. మన ఇంటికి ఒక బూచోడు వచ్చాడు కదా, అతన్ని నేను బట్టల షాప్లో చూశాను. బూచోడు మళ్ళీ వస్తాడా అంటే రాడని చెప్తుంది దీప. మరి నాన్న ఎప్పుడు వస్తాడని శౌర్య బాధగా అడుగుతుంది. అందరూ కనబడుతున్నారు కానీ నాన్న కనిపించడం లేదు. మనం ఇక్కడే ఉండిపోతే నాన్నని ఎలా కలుస్తామని అంటుంది శౌర్య. నాన్నని వెతికేందుకు కార్తిక్ హెల్ప్ చేస్తానని చెప్పాడని అంటుంది. ఎక్కడ వెతకాల్సిన పని లేదని అంటుంది శౌర్య. ఇక నాన్న గురించి అడగొద్దు అని చెప్తుంది. నువ్వు ఎవరినైతే బూచోడు అనుకుంటున్నావో వాడే మీ నాన్న అని దీప బాధపడుతుంది. నాకు నాన్న లేడు, నీకు ఉన్నా లేనట్టే అని దీప అనుకుంటుంది. కార్తిక్ ఒక్కడే ఇంటికి రావడంతో అతనిని ఎలా ఒంటరిగా వదిలేసి వచ్చావని తల్లిదండ్రులు నిలదీస్తారు. ఫోన్ వచ్చిందని వచ్చాను అని అంటాడు కార్తిక్. అందుకే వచ్చానని చెప్తాడు. ఫోన్ కాల్కు ఉండే ఇంపార్టెన్స్ కూడా నా కోడలికి లేదా అని కాంచన అంటుంది. జ్యోత్స్నకి
చెప్పే వచ్చాను, ఏం ఫీల్ అవ్వదులే అనేసి కోపంగా వెళ్తాడు కార్తిక్. అక్కడితో నేటి కార్తీక దీపం సీరియల్ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.